ఈటీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. రామాయే రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథాయ నాథాయ సీతాయపతే నమః. శ్రీరామనవమి. ఈ శ్రీరామనవమి అనేటప్పటికీ మనకు వెంటనే స్ఫురించేది రాముడి జన్మన. చైత్రమాసము శుక్లపక్షము నవమి రోజు ఆ రామచంద్రమూర్తి జన్మించాడు కనుక మనం శ్రీరామనవమి ఒక గొప్ప పండుగగా చేసుకుంటాము. కానీ ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి కొద్దిగా తేడా ఉంది. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా శ్రీరాముడి జననం గురించి శ్రీరామనవమి చేసుకుంటే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో శ్రీరామనవమి అనేటప్పటికీ సీతారాముల కళ్యాణం మనం చేసుకుంటాం. ఎందుకు ఈ సీతారాముల కళ్యాణం అనేటప్పటికీ మన తనవంతా పులకించిపోతుంది. అంతేకాకుండా చూడండి, శ్రీరామనవమి వస్తే ప్రతి ఇంట్లో అంటే ఒక ఫోటో ఉన్నా కానీ సీతారాముల కళ్యాణంలాగా చేసుకొని పూజ చేసుకొని మనం పానకం వడపప్పు లాంటి నైవేద్యం పెట్టుకుంటాం. లేకపోతే ఇంటికి దగ్గరున్న గుడి, ఆ గుడి విష్ణు ఆలయమా, శివాలయమా, గణపతి ఆలయమా, సుబ్రహ్మణ్యం ఆలయమా, లేకపోతే దుర్గా ఆలయమా, ఏ ఆలయమైనా సరే ఆ ఆలయంలో ఒక పందిరి వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు. అదే కాకుండా ఊర్లో చూసుకోండి, ప్రతి ఊర్లో, ప్రతి వాడలో, ప్రతి వీధి చివరన, ప్రతి కాలనీలో కూడా గుడి లేకపోయినా పందిర్లు వేసుకొని మనం సీతారాముల కళ్యాణం చేస్తాం. ఎందు గురించి సీతారాముల కళ్యాణం చేస్తాం అంటే, సీతారాములు దేవుళ్ళని చేస్తున్నామా అంటే, ఒకవేళ దేవుళ్ళనే మనం కళ్యాణం చేస్తే మరి రుక్మిణీ కృష్ణుడికి ఎందుకు కళ్యాణం ఇలా వీధి వీధిన వాడవాడన ఇంట్లో గుళ్ళో చేయం? లేదా గిరిజా కళ్యాణం, ఆ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం వీధి వీధిలో వాడవాడలో ఎందుకు చేయమంటే, సీతారాములు మనకు ఆదర్శ దాంపత్యం కనుక. కష్టపడైనా పర్వాలేదు, భార్యాభర్తలు ఎలా ఉండాలన్నది నేర్పించిందే మనకు సీతారాముల కళ్యాణం. ఆ సీతారాముల కళ్యాణంలో మనకు నేర్పించినవి ఎన్నో ఉన్నాయి. అంటే మంచి విషయాలు చాలా ఉన్నాయి మనం తెలుసుకోవాల్సింది. మొట్టమొదటిగా ఏంటంటే, మనకు సినిమాలలో చూపెట్టినట్టు కానీ లేకుంటే ఫొటోస్లలో ఉన్నట్టు కానీ అలా శివధనుర్భంగం కాగానే సీతమ్మ వారు వరమాల తెచ్చి రాముడి మెడలో వేసినట్టుగా కనబడుతుంది, కానీ అది ఎక్కడా లేదు. మరి కళ్యాణం ఇలా జరిగిందని చెప్పడానికి వాల్మీకి మహర్షి బాలకాండలో కాకుండా అయోధ్యకాండలో చిట్ట చివరన, అంటే అత్రి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు అనసూయాదేవి అడుగుతుంది, సీతాన్ని కళ్యాణం గురించి చెప్పమ్మా, చాలా గొప్పగా చెప్పుకుంటారంటే సీతమ్మ వారు గర్వంతో పొంగిపోయి చెప్పుకుందంట. ఏం చెప్పమంటావు తల్లి, ఇలా శివధనుర్భంగం కాగానే వరమాల పట్టుకున్న నేను నా తండ్రి కలశంలో గంగాన్ని తీసుకొని వెళ్ళి రాముడికి కన్యాదానం చేస్తా అంటే నా స్వామి నేను పెళ్లి చేసుకొని అన్నాడు. అంటే సీతమ్మ వారిని మోహించి అందంగా ఉందని కాదు, ఎందుకు చేసుకొని అన్నాడంటే, నా తండ్రి నచ్చిన అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానన్నాడమ్మా. దశరథ మహారాజు వచ్చిన తర్వాత మా యొక్క పూర్వీకుల గురించి తెలుసుకొని, మా పెద్దల గురించి తెలుసుకొని, నా నడవడిక గురించి తెలుసుకొని, ఇన్ని తెలుసుకున్న తర్వాతనే, తండ్రి ఒప్పుకున్న తర్వాతనే నా స్వామి నన్ను వివాహం ఆడాడు అని గొప్పగా చెప్పుకుంటుంది. అలా కాకుండా మీ నాయన వస్తే ఏముంది, మేము అనుకున్నాం కదా శివధనుర్భంగం కాగానే వివాహం చేసుకోవాలన్నట్టు కాకుండా తాను ఎంత గొప్పగా చెప్తుందంటే, తన తండ్రి చెప్పాడు కనుకనే నన్ను వివాహం చేసుకున్నాడు. మరి రాముడు సీతమ్మ వారిని ఎందుకంతగా ప్రేమించాడయ్యా అంటే, రాముడే అంటాడనమాట, నా తండ్రి నాకు ఎలాంటి భార్య కావాలన్నది తను ఎన్నుకున్నాడు కనుక నా సీతని నేను ప్రేమించాలనుకున్నాడట. అంటే తల్లిదండ్రులు మనకు వివాహం చేస్తున్నారంటే మన మంచి కొరకే అమ్మాయినే కానీ అబ్బాయినే కానీ వాళ్ళు వెతికి పట్టుకొని మనకు చేస్తున్నారు. అంతే ఈ రోజులలో మనం ఏం చేస్తున్నాం, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నాకు నచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను, మీరేంది నాకు చూసేదని అంటలేరు. మన సనాతన ధర్మం ఏం చెప్తుంది, తల్లిదండ్రులు చూసిన వరుడే కావచ్చు, ఆ పెళ్లి కూతురే కావచ్చు, వారినే చేసుకోవాలనుకుంటున్నారు. కనుకనే ఎన్ని యుగాలైనా కానీ ఆదర్శ దాంపత్యం ఎవరంటే సీతారాములు. మరి సీతమ్మ వారు రాముడిని ఎందుకు అంతగా ప్రేమించిందయ్యా అంటే, రాముడు ఎందుకు ప్రేమించిందంటే, తన తండ్రి చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానన్న ఒక మంచి గుణం నుంచి మొదలైన తర్వాత కాలం జరిగిన కొద్దీ రాముడిలో గుణగణాలు చూసి తాను గర్వంగా చెప్పుకునేది, నా భర్త రాముడు, నా భర్త లేనిది నేను ఉండలేనని చెప్పుకుంది. అందుగురించే సీతారాముల యొక్క దాంపత్యం చూసుకుంటే వాళ్ళు ఎక్కువగా ఏమీ మాట్లాడుకోరు, మనసుతో మాట్లాడుకుంటారు, కళ్ళతో మాట్లాడుకుంటారు. వాల్మీకి రామాయణం కాదండి, ఆ తర్వాత తులసి, ఏక్నాథ్ మహారాజ్ ఎంతోమంది రాసిన రామాయణంలో కొన్ని విషయాలు మనం చూస్తుంటే పులకరించిపోతుంది. అయితే వివాహం అవుతున్న సమయంలో
అంటే మనకు ఇప్పుడు పెళ్ళిళ్ళల్లో మనం సంతోషంగా కేరింతలు కొట్టుకోవడము, ఆడపెళ్లి వాళ్ళు మగ పెళ్లి వాళ్ళు అలా ఇలా మాట్లాడుకోవడము, సంతోషంగా ఇవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా ఆ రామచంద్రమూర్తి నిలబడ్డాడంట, వరమాల వేయాలంట. అయితే సీతమ్మ వారికి ఎప్పుడు రాముణ్ణి చూడాలా, ఎప్పుడు రాముణ్ణి చూడాలా అని ఉందంట. చెలికత్తలు అందరు చెప్పారంట, ఎందుకమ్మా నువ్వు అంత చింతపడుతున్నావు, నువ్వు వరమాల తీసుకొని ఇలా వేసేటప్పుడు రాముడు ఇలాగ కనబడతాడు కదా అన్నాడంట. అనేటప్పటికీ ఈమె వరమాల తీసుకుందంట. రాముడేమో పొడుగుంటాడు, సీతమ్మ వారు కొద్దిగా రాముడి కన్నా తక్కువగా ఉంటుంది. అయితే రాముడు మనసుతో మాట్లాడుతున్నాడంట, సీత తొందరగా నువ్వు మెడలో వరమాల వేయి అంటే సీతమ్మ వారు అన్నదంట, నువ్వేమో అంత ఎత్తునున్నావు, నేను ఎలా చేయగలుగుతాను అంటే చాలా సమయం అయిపోతుంది సీత, నీ కొరకు నేను శివధనుర్భంగం ఒక్క త్రింటులో తెంపేశాను అనేటప్పటికీ సీతమ్మ వారు అన్నారంట, విరచడం చాలా సులువు స్వామి, ఇలా పూలు కట్టడం కష్టం అన్నదంట. అనేటప్పటికీ ఆ యొక్క పూలదండని ఇలా పట్టుకునేటప్పటికి తన చేతుల్లో ఉన్న కంకణాలలో, గాజులలో రత్నాలతో కూడుకున్న తెల్లటి రాళ్ళు లాంటివి ఉంటే ఆ రాళ్ళల్లో అందులో శ్రీరామచంద్రుడు కనబడుతున్నాడంట. ఆ కనబడుతున్నట్టే తాను చేయి కదిలిస్తే ఎక్కడ రాముడు కనబడడు అని చెప్పి అలాగే ఉందంట. అయితే అప్పుడు రాముడు, నేను ఇంకా తలదించుకోలేను సీత, అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు, నువ్వు వెంటనే వరమాల వేయి అంటే తానన్నదంట, భక్తి ముందర భగవంతుడు తలదించుకోవాలి స్వామి అని అన్నదంట. అంటే ఇలాంటి నవ్వుతూ ఆడుతూ పాటు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా వీళ్ళు పక్కపక్కన కూర్చున్నప్పుడు రాముడు మనసుతో అంటున్నాడంట, సీత నీకు ఒక విషయం తెలుసా అంటే సీతమ్మ వారి గురించి అందరూ తెలిసింది కనుక మా అయోధ్యలో ఏమనుకుంటారో తెలుసా నీకు అని అన్నారంట. ఏమనుకుంటారు స్వామి అన్నదంట మనసుతోటే. మా అయోధ్యలో అందరూ రైతులు వ్యవసాయం చేసి నాగలతో దున్నడానికి భయపడుతున్నారన్నారంట. ఎందుకు స్వామి అనేటప్పటికీ ఏముంది, ఒకవేళ దున్నుతే ఆడపిల్ల పుడుతుందేమో కదా అన్నాడు. నాగేటి ఛాయలో పుట్టిన నా తల్లి సీత ఇక్కడ జనకుడికి దొరికినట్టుగా అలా మా ఊర్లో అందరూ అనుకుంటున్నారని చెప్పి నవ్వుతూ అన్నాడంట. అనేటప్పటికి తాను కూడా నవ్వుతూ ఒక మాట అన్నదంట, నిజమే స్వామి, మా ఊర్లో కూడా మా జనకపూరిలో ఈ మిథిలా నగరంలో ఎవ్వరు కూడా పెళ్ళిళ్ళలో కానివ్వండి, పుట్టినరోజు నాడు కానివ్వండి, పండుగల రోజు నాడు కానివ్వండి, ఎవ్వరు పాయసం వండుతలేరు. అనేటప్పటికి రాముడు అడిగాడంటే ఎందుకు సీత అన్నాడంట. ఎక్కడ పాయసం తాగితే మగపిల్లలు పుడతారేమో అని చెప్పేసి. ఎందుకంటే రాముడికి దశరథ మహారాజుకు యాగం చేస్తుంటే పాయసంతో కూడుకున్న వరంతో పుట్టారు కనుక ఇట్లా నవ్వుకుంటూ అంటున్నారంట. అంటే చూడండి ఎంత గొప్పగా ఉంది. అంటే నవ్వులు ఉన్నాయి, అందులో కష్టాలు ఉన్నాయి, ఏ ఉన్నా కానీ రాముడు సీతనే మనకు ఆదర్శం. అంతేకాకుండా ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఎలా ఉన్నారంటే తాను తలంబ్రాలు పోసుకునేటప్పుడు ముత్యాల తలంబ్రాలు పోసుకుంటుంటే ఆ సీతమ్మ చేతులు ఎర్రగా ఉన్నాయంట. ఈ 2 దోసిల్లో ముత్యాలు తీసుకునేటప్పటికీ ఆ తెల్లగా మెరిసిపోతున్నాయంట ముత్యాలు. ఆ దోసిలతో తీసుకున్న ముత్యాలు రాముడి తలపైన వేసేటప్పటికీ ఆ తెల్లటి ముత్యాలు రాముడి నుంచి ఇలా జారుతూ 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 నీలం రాళ్ళలాగా కనబడుతున్నాయంట. అంటే రాముడు నీలంగా ఉంటాడు కనుక ఆ ముత్యాలు అలా నీలంగా కనబడుతున్నాయంట. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఆ ముత్యాలను తన దోసిట్లోకి తీసుకునేటప్పటికి తెల్లటి ముత్యాలంట, చేతులన్నీ నీలంగా ఉన్నాయంట. ఆ ముత్యాలను ఆ సీతమ్మ వారి మీద వేసేటప్పటికి ఆ తెల్లటి ముత్యాలు ఇలా జారుతూ కెంపు రంగులో ఉన్నాయంట. అంటే ఆ విధంగా ఉన్నారు వాళ్ళు. ఆ రామచంద్రమూర్తి సీతమ్మ వారు ఏ రోజు కూడా అంటే వాళ్ళకి గిల్లికజ్జాలు రాలేవాండి, భార్య భర్తలంటే ఏదో ఒక మాట తడబడతారు కదా అంటే అది కూడా జరిగింది. అయినా కానీ రామచంద్రమూర్తి ఆ సీతమ్మ వారిలో ప్రేమను చూశాడు కానీ సీత నన్ను ఇంత మాట అన్నదా అని చెప్పి అనలేదు. ఒక పెద్ద మాట సీతమ్మ వారు అంటది, దాని నుంచి మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళలో ఒక ప్రేమ ఎంతుందని. వనవాసం వెళ్ళేటప్పుడు రాముడు ఎంతగానో సీతమ్మ వారిని రావద్దు 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 అంటుంటే ఆవిడకు దుఃఖం భరించలేకపోగా ఒక మాట అంటుంది, అడవికి ఎందుకు రావద్దు అంటున్నావు, దేని కొరకు నువ్వు భయపడుతున్నావు, నన్ను భయపడిస్తున్నావు, నా తండ్రి పురుష రూపంలో ఉన్న ఒక స్త్రీకి వివాహం చేశాడా అంటుంది. అంటే ఎంత మాట అంటే నువ్వు స్త్రీవన్నట్టుగా అంటుంది పురుషుడైన రామచంద్రమూర్తిని. కానీ రామచంద్రమూర్తి సీత ఇంత మాట అన్నదని చెప్పి తను అనుకోలేదు. సీతమ్మ వారికి నా మీద ప్రేమ ఉంది, నాతో పాటు వస్తుందని అనుకున్నాడే కానీ ఇంకొక రకంగా అనుకోలేవు. కొక్కోలైన ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. అరణ్యవాసంలోకి వెళ్తే ఒక పువ్వును చూసి సంతోషపడ్డారు, ఒక కచ్చి కాయను తింటూ కూడా వాళ్ళు సంతోషపడ్డారు, జలం తాగుతూ సంతోషపడ్డారు. కానీ మాకు సుఖాలు లేవు, రాజభవనాలు లేవు అనేది లేదు. భార్యాభర్తలు అంటే ఎప్పుడు ఇలాగే ఉండాలి. అందుగురించి ఆ సీతారాములే మనకు
కావలసిన వాళ్ళు. మనకు తల్లి తండ్రి ఎవరంటే సీతారాములే. అందుగురించి మనము మన సొంత తల్లిదండ్రులను అనని మాట ఒకటి మనం ఎక్కువగా అంటాం. మనం సీతమ్మ తల్లి, రామయ్య తండ్రి అంటాం. సీతమ్మ అంటే అమ్మ ఉంది, మళ్ళీ తల్లి అంటున్నాం. రామయ్య అంటే రాముల్లో అయ్య ఉన్నాడు, మళ్ళీ తండ్రి అంటున్నాం. అందుగురించి వాళ్ళు చూపిన బాటలను మనం వెళ్ళి మనమందరం కూడా దాంపత్య జీవితాలలో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి శ్రీరాముని అందరం కూడా అదే విధంగా ప్రార్థిస్తాం. జై శ్రీరామ్.